జిల్లా నరసరావుపేటలోని మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఫైకిరన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి చిన్నతనం నుంచే అలవాట్లతో పాటు ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు, డాక్టర్లు సూచించారు. యువకుల్లో ఎక్కువగా గుండె సంబంధిత సమస్య రావడానికి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే కారణమన్నారు. అందరికీ విన్నపం ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన మరి డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మరి కార్డియాక్ డాక్టర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నరసరావుపేట పట్టణంలో వరల్డ్ హార్ట్ డే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనసు పదిలంగా ఉండాలి, గుండె గట్టిగా ఉండాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే వాకింగ్ చేయాలి. ఎందుకంటే మినిమం వాకింగ్ చేస్తే మనం అందరం కూడా రోజు పావు గంట వాకింగ్ చేస్తే గుండె మరి సరైన రీతిలో కొట్టుకుంటుంది, సరైన స్థానంలో అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మానసిక ఒత్తిళ్ళన్నీ కూడా తట్టుకోవడానికి ఈ వాకింగ్ చాలా మంచిది. అదేవిధంగా ధూమపానం కానీ మరి ఆల్కహాల్ ఇవన్నీ కూడా మానేయాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. మరి కరోనా వచ్చిన తర్వాత హార్ట్ అనే అటాక్స్ చాలా ఎక్కువైనాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మరి పాల్గొని ప్రజలకి ఒక మెసేజ్ని పంపించాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, గుండె పదిలంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నరసరావుపేటలో 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఈ గుండె జబ్బులు వరల్డ్ నంబర్ 1 కిల్లర్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన జనాభా దాదాపు 700 కోట్ల పైగా ఉంటే దాదాపు 2 కోట్ల పైగా గుండె రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. సో ఈ నంబర్ 1 కిల్లర్ని ప్రివెంట్ చేయాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి, ప్రివెన్షన్ చేయాలంటే గుండె జబ్బు ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్మోకింగ్ చేయటం, బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటిని చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే ప్రివెంట్ చేయొచ్చు, లేదా పోస్ట్ పోన్ చేయొచ్చు. 40లో 30లో చిన్న వయసులో వచ్చి ప్రాణాపాయం కాకుండా 70, 80, 90 వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. అది కూడా ఈ మధ్య ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం అండ్ నిద్ర తగ్గిపోవడం. స్క్రీన్ టైం పెరిగింది, నిద్ర టైం తగ్గింది. సో దయచేసి మీరందరూ కూడా స్క్రీన్ టైం తగ్గించి నిద్ర టైం పెంచండి, స్క్రీన్ టైం తగ్గించండి, స్లీప్ టైం పెంచండి. ఇది ఒక ప్రధాన ఇది. ఈ CSI AP ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడానికి ప్రధాన కారణం కూడా ఈ గుండె జబ్బుల నివారణకి ఇంకో స్లోగన్. ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మెయిన్ స్లోగన్ ఏంటంటే యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే మీ గుండెని ఉపయోగించండి, అంటే మనస్ఫూర్తిగా యాక్షన్లోకి దిగండి గుండె జబ్బులు నివారించడానికి. అందరికీ విన్నపం